హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ఫెంటాస్టిక్ టెక్నిక్ మనం నేర్చుకుందాము. ఈ టెక్నిక్ ఏంటంటే, మీరు ఇది యూజ్ చేస్తే ఈ మోడల్లో ఇచ్చిన క్వశ్చన్ ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి, ఏ డిఫికల్టీ లెవెల్ అయినా ఉండనివ్వండి, మ్యాక్సిమం 20 సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఆల్రెడీ నేను ఈ టెక్నిక్ చాలాసార్లు చెప్పాను. ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. అయితే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, నేను ఆ టెక్నిక్ని బేస్ చేసుకొని 4 ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ తయారు చేశాను. మీరు ముందు ఈ 4 ప్రాబ్లమ్స్ని మీ ఓన్గా చేయండి. మీకు ఈజీగా ఉండడం కోసమని కలర్స్ చేంజ్ చేశాను. ఇది రెడ్ కలర్లో ఉంది ఒక ప్రాబ్లం, ఇదొక ప్రాబ్లం, ఇదొకటి టోటల్ 4 ఉన్నాయి. ఈ 4ని నేను ఇప్పుడు చెప్పినట్టు మీ ఇష్టం ఉన్న మెథడ్లో చేయండి, మీకు వచ్చిన మెథడ్లో చేయండి. తర్వాత ఆన్సర్ రికార్డ్ చేసుకోండి. దాని తర్వాత ఎంత టైం పట్టిందనేది చూసుకోండి. తర్వాత నేను మీకు ఆ టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ చెప్పిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చేయండి. ఎంత డిఫరెన్స్ ఉందో మీకే అర్థమవుతుంది. ఓకేనా? రైటింగ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే దీన్ని కాపీ చేసేసుకొని మీ ఇష్టం ఉన్న వేలో చేయండి. ఓకే, రైట్. ఇంకా స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అయితే ఎప్పుడైనా మీకు తెలుసు, రీజనింగ్ కానీ క్వాంట్ కానీ, ఈవెన్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మేబీ, ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో, ఫస్ట్ మీరు క్వశ్చన్ని కరెక్ట్గా చదవండి. రీజనింగ్ అండ్ క్వాంట్లో క్వశ్చన్ని చదివేటప్పుడే మీకు ఒక బ్లూ ప్రింట్ అనేది మైండ్లో వచ్చేసేయాలి. కరెక్ట్గా చూడాలి. ప్రాబ్లమ్ని క్వాంట్లో అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఒకటి ఇన్ఫర్మేషన్ పార్ట్, ఇంకొకటి క్వశ్చన్ పార్ట్. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ని కోరిలేట్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతామా లేదా అని చూడండి. చేస్తే, సాల్వ్ చేయగలిగితే ఎంత క్విక్గా చేయాలనేది మనం చూడాలి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్. ఇక్కడ profit earned by selling an article for 1060 rupees is 20% more than the loss incurred by selling the same article for 950 అని ఇచ్చాడు. ఇది ఇన్ఫర్మేషన్. తర్వాత ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు ఎర్న్ 20% ప్రాఫిట్ అన్నాడు. అంటే వాడు సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో, ఒక 95% ఆఫ్ కేసెస్లో కాస్ట్ ప్రైస్ తెలిస్తే సెల్లింగ్ ప్రైస్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే వాడు అక్కడ ప్రాఫిటో లాసో పర్సెంటేజ్ ఇస్తాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేసి సెల్లింగ్ ప్రైస్ని చెప్తాం. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కొని దానికి ప్రాఫిట్ యాడ్ చేద్దాం, అయిపోతుంది. అయితే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కాస్ట్ ప్రైస్ని ఎలా కనుక్కోవాలి? వాడు ఒకే ఒక్క క్లూ ఇచ్చాడు. చాలా సింపుల్ క్లూ. అది ఏమిచ్చాడు? ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1060. అంటే 1060 రూపీస్కి ఒక ఆర్టికల్ని అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ అదే ప్రోడక్ట్ని 950 రూపీస్కి, అంటే ఇంకా తక్కువకి అమ్ముతున్నాడు, 950 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చే లాస్ కన్నా ఎంత ఎక్కువ వస్తుంది ప్రాఫిట్? ఇక్కడ 20% ఎక్కువ వస్తుంది. చాలా సింపుల్ కదయ్యా. కాస్ట్ ప్రైస్ 2 కేసెస్లో సేమ్ ఉంది. 950 రూపీస్కి అమ్మినప్పుడు కొంత లాస్ వచ్చింది. ఆ 950 కాకుండా 1060 రూపీస్కి అమ్మినప్పుడు ఆ 950కి అమ్మినప్పుడు వచ్చిన లాస్ కన్నా ఎంత ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది? 20% ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. లాస్ ఫిగర్ ఉంది, దానికన్నా 20% ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఈ క్లూని యూజ్ చేసుకొని కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాని బేస్లో కొత్త సెల్లింగ్ ప్రైస్ని కనుక్కుందాం. ఇది ఇచ్చాడు. అయితే నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను స్టూడెంట్స్. ఆ టెక్నిక్తో మీరు ఏంటంటే వితిన్ 15 to మ్యాక్సిమం 20 సెకండ్స్లో మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మీరు ఏం చేయండి అంటే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాడు లాస్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇంకో ప్రైస్కి అమ్మితే అనేది ఫస్ట్ తీసుకోండి. ఎంత అన్నాడు? 20% అన్నాడు. అంటే ఒక ప్రైజ్కి అమ్మితే వచ్చిన లాస్ కన్నా ఇంకో ప్రైజ్కి అమ్మితే ఆ లాస్ మీద 20% ఎక్కువ వస్తుంది అన్నాడు వాడు. ఆ ఎక్కువ వచ్చేది ప్రాఫిట్ అన్నాడు. 20% ఎక్కువ వస్తుంది అన్నాడు. అయితే 20% అంటే ఏంటయ్యా? మనకు తెలుసు కదా, 20% అంటే 1/5. మరి వీడిప్పుడు ఇక్కడ ఇచ్చిన కేసులో నేను మీకు పర్సంటేజెస్లో ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకొని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది చాలా డీటెయిల్గా చెప్పాను మన బేసిక్ క్లాసెస్లో. ఇక్కడ ఈ కేసులో దీని అర్థం ఏంటంటే, ఒక ప్రైజ్ కన్నా 1/5% ఎక్కువ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ అమ్మినప్పుడు వచ్చిన లాస్ ఇదనమాట, 5 పార్ట్స్.
అర్థమైందా? ఎందుకంటే 20% ఎక్కువ వచ్చింది అన్నాడు. అంటే ఈ 1/5 అంటే అర్థం ఏంటంటే 20% అంటే మన షార్ట్‌కట్ ప్రకారంగా ఈ 5 పార్ట్స్ 950కి అమ్మినప్పుడు వచ్చిన లాస్ 5 పార్ట్స్ అయితే దాని మీద ఒక పార్ట్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 5 + 1 6 పార్ట్స్ అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది. అర్థమైందా క్లారిటీగా? ఇది వస్తే మనకి షార్ట్‌కట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా సింపుల్. ఒక ప్రైజ్‌కి అమ్మాడు. అయితే ఆ ప్రైజ్ మీద 20% ఎక్కువ వచ్చింది అంటే ఆ లాస్ అనేది 5 అవుతుంది. ప్రాఫిట్ అనేది 6 పార్ట్స్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే 2 కేసెస్‌లో కాస్ట్ ప్రైస్ సేమ్ కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలి? కాస్ట్ ప్రైస్‌ని మధ్యలో రాసుకోండి. సింపుల్. రెండిట్లో ఒకటే కాస్ట్ ప్రైస్. ఓకే. ఇటు ప్రాఫిట్ ఇటు సైడ్ పెట్టుకోండి, లాస్ ఇటు సైడ్ పెట్టుకోండి. ఇది ప్రాఫిట్, ఇది లాస్. కాస్ట్ ప్రైస్కి కొంత ప్రాఫిట్ కలిపితే అమ్మింది ఇక్కడ వచ్చేది సెల్లింగ్ ప్రైస్. అంటే ఎక్కువ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఏది 1060 ఇక్కడ రాసుకోండి. 1060 అయిపోయిందా? తర్వాత 950కి అమ్మితే లాస్ వచ్చింది కదా, ఈ సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే 950ని ఇక్కడ రాసుకోండి అయ్యా. సింపుల్. ఇక ఇప్పుడు మనకు వచ్చిన పార్ట్స్ ప్రకారంగా లాస్ అనేది 5 పార్ట్స్. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, -5. లాస్ అనేది 5 పార్ట్స్. ప్రాఫిట్ అనేది 6 పార్ట్స్ +6 ఎట్లా రాసుకుంటాం. ఇది మన షార్ట్‌కట్లో సెకండ్ స్టెప్. అందరి క్లారిటీ వచ్చిందా? సో క్లియర్గా కాస్ట్ ప్రైస్ కామన్ కాబట్టి 2 కేసెస్లో సేమ్ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ +6 పార్ట్స్ రాసుకున్నాం, లాస్ -5 రాసుకున్నాం. అప్పుడు ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. తర్వాత ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. మీకు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. కాస్ట్ ప్రైస్ కామన్ కాబట్టి మనం ఇలా చేస్తున్నాం అనమాట, సేమ్ కాబట్టి. ఇప్పుడు -5కి +6కి డిఫరెన్స్ ఎంత? 2 ప్లస్ కాదు, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. మీకు తెలుసు కదా, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అంటే మైనస్ నుంచి ఈ ప్లస్కి రావాలంటే మధ్యలో 0 దాటుకుంటూ రావాలి. ఈ 5 ఈ 6 మొత్తం మనకి ఎంత అయింది? 5 + 6 11 అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఇది కూడా ప్లస్సే అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? 6 - 5 1 అంటాం. కానీ లాస్ ప్రాఫిట్ కాబట్టి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ మనకు 11 వచ్చింది. అయిపోయిందా? తర్వాత ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. 1060 1060 - 950 చేయండి. ఎంత? 950కి ఒక 50 కలిపితే 1000 అవుతుంది. ఆ 50కి ఒక 60 కలిపితే 110 అనమాట. అంటే 1060. సో 1060 - 950 అంటే 110. అర్థమైందా? ఇప్పుడు మన యూనిటరీ మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా? 11 పార్ట్స్ = ఈ హోల్ ట్రాన్సాక్షన్లో 11 పార్ట్స్ = 110. అర్థమైందా? అప్పుడు మీరు ఇక్కడ నెట్ ప్రాఫిట్నైనా కనుక్కోవచ్చు, నెట్ లాస్ అయినా కనుక్కోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను ప్రాఫిట్ని కనుక్కుంటే 11 పార్ట్స్ = 110 అయితే 6 పార్ట్స్ ఎంత? సింపుల్గా చేయొచ్చు కదా. 11 పార్ట్స్ 110 ఎలా అయ్యాయి మనకి? 11 1 టైమ్స్ 11 10 టైమ్స్. అట్లాంటప్పుడు 6 పార్ట్స్ ఎంత అవుతాయి? 6 × 10 60 అనమాట. 60. ఈ 60 ఏంటి? నెట్ ప్రాఫిట్. ఇది నెట్ ప్రాఫిట్ 60. ఏదైనా ఒకటే కనుక్కోండి. అయితే ప్రాఫిట్ లేకపోతే లాస్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఇచ్చినా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ ఇచ్చినా కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది ప్రాఫిట్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. అప్పుడు 1060 - 60 అంటే నా కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1000 అవుతుంది. ఎంత సింపుల్గా చేశారు చూడండి. ఎంత ఈజీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 స్టెప్స్లో చేశాను. కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు కళ్ళు మూసుకొని పేపర్ మీద ఎక్కడ రాయకుండా డైరెక్ట్గా మీరు ఈ ప్రాఫిట్ కానీ లాస్ కానీ చెప్పొచ్చు. ఇంకా పేపర్ మీద రాసే పనే ఉందయ్యా. మనకి ఇక్కడ 1/5 ఎక్కువ ఉంటుంది, 20% ఎక్కువ ఉంటుంది అంటే 1/5. 1/5 అంటే ప్రీవియస్ లాస్ 5 పార్ట్స్ అయితే ఒకటి ప్రాఫిట్ కలిపితే నాకు ప్రాఫిట్ వచ్చేసి టోటల్గా 6 అవుతుంది. అంతే కదా. అప్పుడు మనకి -5 ఏమో లాస్ అవుతుంది, +6 అనేది
ప్రాఫిట్ అవుతుంది. ఇక దీనికి మనం పేపర్ మీద రాసుకునే పని ఉంది. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డిఫరెన్స్ 110 తీసుకుంటే మన కాస్ట్ ప్రైస్ 1000 వచ్చింది. ఇంకా మరి క్వశ్చన్ ఏంటి, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు ఎర్న్ 20% ప్రాఫిట్. ఈ కాస్ట్ ప్రైస్ మీద నాకు 20% ప్రాఫిట్ ఎక్కువ రావాలి. 20% ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి? మీరు డైరెక్ట్గా చేయొచ్చు 2 విధాలుగా. 1000 ఇంటూ 20% ఎక్కువ రావాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% కదా, అంటే 1000 ఇంటూ 120/100 అయినా ఓకే. లేదంటే మనకి ఇక్కడ 20% అంటే సేమ్ ఇక్కడ 20% అంటే 1/5. ఇంతకుముందు కూడా 20% 1/5 అంటే ఈ కేసులో 1/5 అంటే ఇలా అర్థం చేసుకోండి, ఇంకా ఈజీ అవుతుంది. పోయినసారి కేసులోనేమో లాస్ మీద వచ్చింది అది. ఇప్పుడు ఈ కేసులో దాని అర్థం ఏమవుతుందంటే 5 మనకి కాస్ట్ ప్రైస్ అయితే 1 ప్రాఫిట్, 5 + 1 మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేసి 6 పార్ట్స్ అవుతుంది. అర్థమైందా? అంటే డైరెక్ట్ ఫ్రాక్షన్ మనకి 1000 ఇంటూ 6/5 చేస్తే మీకు 20%, 1000కి 20% కలిపితే ఎంత వస్తుందో అంత వస్తుంది. నేను చాలా బేసిక్ లెవెల్లో చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి. 5 2s అంటే 200, 200 ఇంటూ 6 అంటే దిస్ ఈజ్ 1200. 1200 ఏంటి? సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటే 1200కి అమ్మాలి. క్లియర్గా ఉందా? నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీకు ఇంకా ఫాస్ట్గా వినాలంటే వీడియో కొంచెం ఫాస్ట్ చేసుకోండి. బిగినర్స్ మాత్రం ఇదే పేస్తో వినండి. ఇది మనకు షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్, నేను జస్ట్ మీకు అర్థం కావడానికి ఫిగర్స్ చేంజ్ చేశాను అంతే. ఇది స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, ప్రాఫిట్ ఎర్న్డ్ బై selling an article for 880 rupees is 37.5% more than the loss incurred by selling the article for 500 rupees. అంతే కదా, సింపుల్. మీకు 500 రూపీస్కి అమ్మినప్పుడు కొంత లాస్ వచ్చింది. అలా కాకుండా అదే ప్రోడక్ట్ని 880కి అమ్మినప్పుడు ఆ లాస్ మీద 37.5% ఎక్కువ వచ్చింది, అది ప్రాఫిట్ అన్నాడు. అలాంటప్పుడు దాన్ని ఎంతకు అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అంటే సింపుల్గా ఫస్ట్ మీరు కాస్ట్ ప్రైస్ని కనుక్కోండి. ఇంకా ఫాస్ట్గా చేయండి. కాస్ట్ ప్రైస్ సేమ్ ఇప్పట్లాగే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వేసుకోండి. దిస్ ఇస్ కాస్ట్ ప్రైస్. ఇటు సైడ్ మీరు ప్రాఫిట్ని పెట్టుకోండి, ఇటు సైడ్ లాస్ని ఉంచుకోండి. మీ ఇష్టం, ఇటైనా అటైనా వేసుకోవచ్చు. ప్రాఫిట్ కమ్మినప్పుడు ఎంత? సెల్లింగ్ ప్రైస్ 880, లాస్ కమ్మినప్పుడు ఎంత? 500. అది ఎంత పర్సెంట్ ఎక్కువ వచ్చింది? 37.5%. 37.5% అంటే మీ మైండ్లోనే ఉండాలి, బై హార్ట్ చేయాలి కొన్ని వాల్యూస్. 37.5 ఈజ్ ఈక్వల్ టు 3/8. ఓకేనా? అంటే ఈ కేసులో 8 అనేది లాస్, 8 + 3 11 అనేది ప్రాఫిట్. సో అప్పుడు మీకు ఇక్కడ ఇది +11 అవుతుంది, ఇది -8 అవుతుంది. అర్థమైందా? ఇంక ఇప్పుడు మీరు దీన్ని డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే ఇది 11 - 8 అంటే +11 - 8కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 19. అట్లాగే 500 అండ్ 880కి డిఫరెన్స్ ఎంత? 880 - 500 380. అంటే 19 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 380. అలాంటప్పుడు 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అప్పుడు మనం 19 2 టైమ్స్ అంటే ఇది 20 19 పార్ట్స్ 380 అంటే 1 పార్ట్ 20 అవుతుంది. సో 11 × 20 మనకి ఇక్కడ 11 × 20 ఇది 220. వాట్ డూ యూ మీన్ బై 220? 220 అనేది ప్రాఫిట్ అనమాట. అది మీరు అలా కాకుండా 8తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఇది ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ విల్ గివ్ యూ కాస్ట్ ప్రైస్. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకుంటే లాస్ తీసుకుంటే ఈ లాస్ 500 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 500 ప్లస్ ఇక్కడ మనకి లాస్. ఇది చేస్తే మనకి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో ఎనీవే మనకి ఇక్కడ 220 అనేది ప్రాఫిట్. సో 880 - 220 చేయండి, చేస్తే 660. 660 ఈజ్ ద కాస్ట్ ప్రైస్ మనకు. అయితే వాడు అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్ అయితే మనకి ఇక్కడ ఎట్ వాట్ ప్రైస్ హీ షుడ్ సెల్ దట్ వన్ టు ఎర్న్ 20% ప్రాఫిట్ అన్నాడు. ఇంకా సేమ్ కదా, ఏముంది అయ్యేది? సేమ్ మీరు ఇక్కడ తీసుకోండి, నేను ఇక్కడ రాస్తాను. 20% ప్రాఫిట్ అంటే ఇక్కడే చేసుకోండి. 660 ఇంటూ 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఏముండాలి? 20% అంటే 1/5. సో మనకు ఎక్కువ రావాలి అంటే ఇంటూ 6/5 చేసుకోండి. ఇంటూ 6/5
5. ఇక్కడ మీకు 5 1s వస్తుంది, తర్వాత 5 3s 5 2s, 132 ఇంటూ 6 టైమ్స్ అంటే 600, అదొక 180 780 ప్లస్ అదొక 12 792. మీ ఆన్సర్ వచ్చేసి 792. ఇది పద్ధతి. అందరికి ఒక ఐడియా వచ్చిందా? ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఈ షార్ట్ కట్ని మీరు యూస్ చేసుకోండి. అట్లాగే థర్డ్ ప్రాబ్లం మీరు చేయండి. నవ్ యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లమ్ని మీరు చేయండి. రైట్, ఏమి ఇచ్చారు చూడండి థర్డ్ ప్రాబ్లం. అది ఇంకా సింపుల్ ప్రాబ్లం అయ్యా థర్డ్ది, ఒక్కసారి ఆలోచించండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైన్, ఏమి ఇచ్చాడు? The percentage profit earned by selling an article for 1920 is equal to the percentage loss incurred by selling the same article for 1280. At what price the article must be sold to get a profit of 25% అన్నాడు. ఇది కూడా మీరు పేపర్ మీద పెన్ను పెట్టకుండా చెయ్యొచ్చు, ప్రొవైడెడ్ మీకు ఐడియా ఉండాలి. నేను ఇంతకుముందు ఒక షార్ట్ కట్ చెప్పాను కదా, ఇప్పుడు అదే షార్ట్ కట్ దీనికి యూస్ చేయొచ్చు. లేదంటే ఆ షార్ట్ కట్ కంటే కూడా ఇంకా ఈజీ మెథడ్లో కూడా మీరు చేయొచ్చు. ప్రొవైడెడ్ మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఈ కేసులో కూడా ఫస్ట్ మీరు కాస్ట్ ప్రైస్ని కనుక్కోండి. ఆ కాస్ట్ ప్రైస్ మీద 25% యాడ్ చేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. మరి ఈ కేసులో కాస్ట్ ప్రైస్ని ఎలా కనుక్కోవాలి? అసలు మీరు పేపర్ మీద రాయకుండానే కనుక్కోవచ్చు. అయితే మీరు ఆలోచిస్తూ ఉండండి, ఏమని? అసలు ఏమి రాయకుండా ఈ కేసులో కాస్ట్ ప్రైస్ని ఎలా కనుక్కోవచ్చు అనేది మీరు ఆలోచిస్తుండండి. ఈలోపు మనం ఇంతకుముందు షార్ట్ కట్ ద్వారా నేను ఫస్ట్ చేస్తాను, దాని తర్వాత దాని మీద షార్ట్ కట్. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, ఒక కంక్లూజన్కి రండి. అప్పుడు ఇది చెప్పిన తర్వాత నేను మీకు ఆ షార్ట్ కట్ కూడా చెప్తాను. అసలు ఏ సింపుల్గా ఇట్లా చూడగానే కాస్ట్ ప్రైస్ చెప్పవచ్చు. అయితే అంతకంటే ముందు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ని దీనికి ఇంప్లిమెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సేమ్ అయ్యా, కాస్ట్ ప్రైస్ ఇక్కడ తీసుకోండి కామన్, ఓకేనా? ఇటు సైడ్ ప్రాఫిట్, ఇటు సైడ్ లాస్. ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతేనా? అయితే ఈ కేసులో ఏమన్నాడంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ సమ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ లాస్ అన్నాడయ్యా. అంటే ఒక ప్రైస్కి అమ్మినప్పుడేమో కొంత ప్రాఫిట్ వచ్చింది, ఇంకో ప్రైస్కి అమ్మినప్పుడు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంతే లాస్ వచ్చింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత లాస్ వచ్చింది. ప్రాఫిట్ లాస్ రెండు ఈక్వల్ అయ్యాయి కదా. అట్లాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ప్రాఫిట్ 1 వస్తే లాస్ కూడా ఎంత వచ్చి ఉండాలి? 1 వచ్చి ఉండాలి. మీరు ఇక్కడ 1 అయినా తీసుకోండి, 2 అయినా తీసుకొని, 100 అయినా తీసుకోండి, మీ ఇష్టం. కాకపోతే రెండు సేమ్ ఉండాలి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లు ఎంత ఉన్నాయి చూడండి. ప్రాఫిట్కి ఏమో 1920, దీనికేమో 1280. ఇప్పుడు సింపుల్గా సేమ్ డిఫరెన్స్ తీసుకోండి. +1 -1 అంటే డిఫరెన్స్ ఎంత? 2. అట్లాగే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. అంటే 1920లోంచి 1280. మీరు అటు నుంచి అయినా చేయండి, ఇటు నుంచి అయినా చేయండి. సపోజ్ 1280 ఉంది, 1280కి 20 కలిపితే ఎంత? 1300. 1300కి 600 కలిపితే ఎంత? 1900. 620 + 20 ఎంత? 640. డిఫరెన్స్ 640. ఓకే, సో ఇక్కడ 2 parts ఈజ్ ఈక్వల్ టు 640. మరి 1 part ఎంత అవుతుంది? 1 part అంటే 320. అయితే ఈ 320 ఏంటయ్యా? ప్రాఫిట్ కానీ లాస్ కానీ. నేను ప్రాఫిట్ సైడ్ రాసుకుంటున్నాను 320. అప్పుడు మనకి ఏమవుతుంది? 1920 - 320 చేయండి. 1920 - 320 చేస్తే సింపుల్ కదా ఇది. 19లోంచి మీరు 3 తీసేయండి. 19లోంచి 3 తీసేస్తే 19లోంచి 3 తీసేయండి అంటే 1600 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 1600. అర్థమైందా? ఈ 1600కి మీరు 25% ప్రాఫిట్తో అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 25% అంటే ఎంత? 1/4. అంటే మనకు ప్రాఫిట్ కలిపి సెల్లింగ్ ప్రైస్ రావాలి కాబట్టి ఇంటూ 5/4 చేస్తారు, అంతే కదా. ప్రాఫిట్ మనకి ఇక్కడ 1/4 అంటే కాస్ట్ ప్రైస్ 4, ప్రాఫిట్ 1. 4 + 5 ఎంత? 4 + 1 ఎంత? 5. 5/4 అనమాట. 5 అనేది సెల్లింగ్, అంటే 4 కాస్ట్ ప్రైస్ అయితే 5 సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. అట్లాగే 1600 × 5/4 ఇది తీసిస్తే మీకు ఇక్కడ 4 టైమ్స్ ఇది 0, మనకు ఆన్సర్ వచ్చేసి 2000 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 25% ప్రాఫిట్కి రావాలంటే 2000కి అమ్మాలి.
ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న షార్ట్ కట్. ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ షార్ట్ కట్ కూడా అవసరమా? అవసరం లేదు. ఒకసారి కూల్గా ఆలోచించండి. అవసరం లేదు. డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ మీరు చెప్పొచ్చు. ఎలా చెప్పండి? వాడు ఏమన్నాడంటే ఒక ప్రైజ్కి అమ్మితే కొంత లాస్ వచ్చింది, ఇంకో ప్రైజ్కి అమ్మితే ఎంతైతే లాస్ వచ్చిందో అంతే ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అది ప్రాఫిట్ పర్సెంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, రెండు ఒకటే కదా. ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా ప్రాఫిట్ అయినా కాస్ట్ ప్రైస్ ఒకటే కాబట్టి రెండు అక్కడికే వస్తాయి. ఇంకా మళ్ళీ మనం ఇన్డెప్త్గా వెళ్ళొద్దు. ప్రాఫిట్ కానీ ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ అంటే ఒక సెల్లింగ్ ప్రైస్కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఇంకో సెల్లింగ్ ప్రైస్కి వచ్చినప్పుడు వచ్చిన లాస్కి ఈక్వల్ అన్నాడు. ప్రాఫిట్ లాస్ రెండు ఈక్వల్ అంటే ఓవరాల్గా ఏమైందయ్యా, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అయిపోయింది. అంతేనా? ఎంత కొన్నావో అంత కమ్మినావు కాబట్టి నీకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. కాకపోతే రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నీకు ఈ 2 సార్లు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 2 టైమ్స్ కాస్ట్ ప్రైస్ అవుద్దన్నమాట. అర్థమైందా? అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడ ఏమైంది 2 టైమ్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ రెండు ఒకటే మనకి ఇక్కడ. రెండు ఒకటే. అందుకని ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ రావాలంటే ఏమీ లేదయ్యా, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ప్లస్ సెకండ్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై 2 చేయండి. ఎందుకు దీని యావరేజ్ తీసుకోవాలి? ఎందుకంటే ఒక సెల్లింగ్ ప్రైస్కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఇంకో సెల్లింగ్ ప్రైస్కి వచ్చిన లాస్ రెండు ఈక్వల్ అన్నాడు. అంటే ఈ రెండు కూడా 2 టైమ్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతాయి. 1 టైం కాస్ట్ ప్రైస్ రావాలి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 రెండింటి యావరేజ్ తీసుకోండి. అదే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు మీకు ఇక్కడ రెండింటి కాస్ట్ ప్రైస్ చూడండి. ఒకటి 1920 ఉంది, ఇంకోటి 1280 ఉంది. ఒకటి 1920 ఇంకొకటి 1280 డివైడెడ్ బై 2 చేయండి. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ రాస్తాను చూడండి. 3200 డివైడెడ్ బై 2 అంటే నాకు ఆన్సర్ 1600. ఈ 1600 అనేది కాస్ట్ ప్రైస్ సేమ్ ఇంతకు ముందులాగే వచ్చింది. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ప్రైస్కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఇంకో ప్రైస్కి అమ్మినప్పుడు వచ్చిన లాస్ ఆర్ లాస్ పర్సంటేజ్ రెండు ఈక్వల్ అయితే, రెండు సేమ్ అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే రెండు సెల్లింగ్ ప్రైస్ల యావరేజే మీకు కాస్ట్ ప్రైస్ అవుతుంది. చిన్న టెక్నిక్. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్ని మీ ఓన్గా సాల్వ్ చేయండి. గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఈ యొక్క ప్రాబ్లం, 4th ప్రాబ్లం మీరు చేయండి. ఇది ఫాస్ట్గా చేయండి స్టూడెంట్స్. చూద్దాం. మీరు లాజిక్ యూజ్ చేయండి. లాజిక్ యూజ్ చేసి దీన్ని ఫాస్ట్గా చేయండి. మనం ఇచ్చిన షార్ట్ కట్ యూస్ చేయండి. ఏమి ఇచ్చారు చూడండి. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1220 ఈజ్ 3 times of loss incurred when the same article is sold for 340. At what price the article must be sold to get a profit of 20%. సేమ్ టెక్నిక్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇంతకుముందు చెప్పాను కదా, అది చేయండి క్విక్గా. మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇది కాస్ట్ ప్రైస్, ఇటు సైడ్ ప్రాఫిట్ పెట్టుకోండి, ఇటు సైడ్ లాస్. ఇదొక సెల్లింగ్ ప్రైస్, ఇదొక సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు వాడు? 1220 అన్నాడు అయ్యా. లాస్ అప్పుడు ఎంత అన్నాడు? 340. అయితే ఇక్కడ ఫిగర్స్ ఏమొస్తాయి? వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఏమని? 20 ఈజ్ 3 times the loss incurred when the same article was sold అన్నాడు. అంటే ఒకవేళ లాస్ 1 part అయితే మనకి ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ రావాలి? ఇంటూ 3 times. ఇక్కడ మీకు 3 times రావాలి, ప్లస్ 3 అవుతుంది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీరు తీసుకోండి. ఇక్కడ మనకు డిఫరెన్స్ 4 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే 1220 అయితే రైట్, 1220లోంచి మీరు 340 తీసేయండి. ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు. మనం స్పీడ్ మ్యాథ్స్ చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను, సింపుల్ అయ్యా. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఎప్పుడైతే ఇక్కడ 1220 ఉందా, నేను ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఇక్కడ 340 ఉందా, అలా తీసేసేటప్పుడు ఫస్ట్ ఈ 1000ని పక్కన పెట్టుకోండి, దీన్ని తీసుకురాకండి. అప్పుడు ఈ 220లోంచి 340 పోవాలి. కానీ 220 అనేది 340 కన్నా చిన్న నెంబర్. అలాంటప్పుడు ఏం చేయాలి? 340లోంచే 220ని తీసేసి ఆ వచ్చిన డిఫరెన్స్ని 1000లోంచి తీసేసేయండి. అంతే సింపుల్. అప్పుడు మనం చూడండి, 340లోంచి 220 పోతే ఎంత అవుతుందయ్యా మీకు ఇక్కడ? 120. 120ని 1000లోంచి తీసేయండి. 120ని 1000లోంచి తీసేస్తే ఎంత వస్తుంది? 880. సో సింపుల్గా ఇక్కడ డిఫరెన్స్ 880. అర్థమైందా? ఇంకా సేమ్ ప్రాసెస్ ఇక్కడ 4 parts ఈజ్ ఈక్వల్ టు 880.
అప్పుడు మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ తీసుకోండి. 3 పార్ట్స్ ఎంత? ఇప్పుడు 440 అంటే 2 టైమ్స్ 2 టైమ్స్ 0, 2 టైమ్స్ 2 టైమ్స్ 4 2s అండ్ 0. మీరు ఇప్పుడు 3 into 220 చేయండి. చేస్తే మీకు 660 వస్తుంది. ఈ 660 ఏంటయ్యా? ఇక్కడ ఈ 3 పార్ట్స్ అనమాట. 660 అనేది ప్రాఫిట్. అప్పుడు మీరు ఈ సెల్లింగ్ ప్రైస్లోంచి ఈ ప్రాఫిట్ని తీసేయండి. ఇప్పుడు కూడా సేమ్ చూడండి. మీరు ఈ టెక్నిక్ చేయండి. 1220లోంచి 660ని తీసేయాలి. ఎలా తీసేస్తారు? సింపుల్ అయ్యా. మీరు ఫస్ట్ ఈ 1200లోంచి 600ని తీసేయండి. 1200లోంచి 600 పోతే ఎంత? 600. ఇప్పుడు 20లోంచి 60 తీసేయండి. 20లోంచి 60 పోదు, అందుకని 60లోంచి 20 తీసేయండి. ఎంత? 40. ఆ 40ని ఇందులోంచి తీసేయండి. 600లోంచి 40 పోతే 560 ఇంటూ ఈ 20% చేయండి. 20% ఏంటయ్యా అంటే ఏంటి? మనకి ఇక్కడ 20% ప్రాఫిట్ రావాలి కాబట్టి 20% అంటే ఎంత? 1/5. 5 + 1 6 ఇంటూ 6/5 చేసుకోండి. ఎందుకు? నాకు కాస్ట్ ప్రైస్ రావాలి. 6/5. అప్పుడు మీరు 6/5 చేసుకుంటే ఇది 5 ones, తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా 5 ones 5 2s, 5 ones తర్వాత 5 ones 5 2s. సో 1112 ఇంటూ 6 టైమ్స్ చేయండి. చేస్తే ఇది మీకు 600, ఇది ఒక 72, 672 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీరు కనుక్కునేటప్పుడు ప్రాఫిట్తో కాకుండా లాస్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడే మనం 3 పార్ట్స్ ఎంతో కనుక్కున్నాం, అప్పుడు 1 పార్ట్ ఎంతో చూడండి. 4 పార్ట్స్ 880 అయితే 1 పార్ట్ 220. ఈ 220 అనేది లాస్ అనమాట. ఇది ఈ సెల్లింగ్ ప్రైస్కి లాస్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ప్రైస్. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. జాగ్రత్తగా చేసుకోండి. ఈ టెక్నిక్ మీరు సాధ్యమైనంత ఎక్కువ మందికి చెప్పండి, ఎందుకంటే అదర్ స్టూడెంట్స్ మే ఆల్సో బీ బెనిఫిటెడ్. మన వీడియోని కూడా మీరు షేర్ చేయండి, సో దట్ విల్ బీ రియల్లీ మోటివేషనల్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.